ఆలోచించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. శివ, పిఠాపురం సెయింట్ జోసెఫ్ హై స్కూల్. శివ గారు మీరా? ఎస్, నీ స్కూల్ సీనియర్ని. నన్నెలా గుర్తుపట్టారు? చాలా మారిపోయారు మీరు. ఇట్స్ మీ రేణు, నువ్వే కదా? ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఎక్కడో చూశాను అనుకున్నాను, ఇప్పుడు చూసాక అర్థమైంది నువ్వు నా జూనియర్ రేణుకా వెంకటేశ్వర్లు అని. మీరేంటి ఇక్కడ? ఏం లేదు, ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారని తెలిసింది, కిడ్నాప్ చేద్దామని వచ్చాను. ఏంటి? లేకపోతే పబ్బుకి ఎవడైనా ఎందుకు వస్తాడు? మందు కొట్టడానికి. మీరు పబ్ బయట ఏం చేస్తున్నారని అడుగుతున్నా. గర్ల్ ఫ్రెండ్తో గొడవైందా? ఏ గర్ల్ ఫ్రెండ్, ఎవరికి గర్ల్ ఫ్రెండ్? నువ్వు అడిగింది అట్లుంది మరి. ఫ్రెండ్కే దిక్కులేదంటే నువ్వు దానికి ఎక్స్ట్రా ట్యాగేజ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు. కానీ ఆ ఇమాజినేషన్ ఎంత బాగుందో. అయినా మీకేం తక్కువ? మా స్కూల్ టైంలోనే గీత, బిందు తెగ ట్రై చేసేవాళ్ళు మా క్లాస్మేట్స్. అప్పట్లోనే మీకు చాలా ఫాలోయింగ్ ఉండేదిగా. ఓ అవునా? కొంచెం వాళ్ళ నెంబర్స్ ఉంటే పెడతావా? ఇప్పుడు కాంటాక్ట్ అవుతాను. సరే సరే. నువ్వేంటి సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఇక్కడే ఉంటున్నాం అక్కతో పాటు. అచ్చా, తమరేంటి పబ్బు బయట ఉన్నారు? బాయ్ ఫ్రెండ్తో గొడవ? అంత లేదు ఇక్కడ. జస్ట్ కొన్ని రోజుల ముందే మేజర్లం అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ ఇదే ఫస్ట్ టైం నేను పబ్కి రావడం. అస్సలు నచ్చలేదు. ఏంటో మనుషులంతా సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా గెంతుతున్నారు. ఎలా పడితే అలా గోలగోలగా ఉందని బయటకు వచ్చేసా. కదా, నీకు అలా అనిపిస్తుందా? నాకు కూడా. ఈ పబ్స్ అన్ని ఓవర్ రేటెడ్ అనిపిస్తాయి. అదే అందంగా మన టెర్రస్ మీద ఆకాశం చూస్తూ చుక్కలు లెక్క పెడుతూ అలా ఒక పెగ్గేస్తే ఉంటుంది, ఆ కిక్కే వేరు. మీ అబ్బాయిలందరూ ఇంతేనా? ఎప్పుడూ తాగుతూనే ఉంటారా? వేరే పనేం లేదా? అబ్బాయిలకి పని చేసే తాగాలనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మోడలింగ్. హో, గుడ్ గుడ్. అయితే అప్కమింగ్ హీరో అన్నమాట. మేబీ. సుబ్బు వెంటలా వెళ్ళిపోతున్నాడు. బావగారు, బావగారు! సుబ్బు, సుబ్బు, సుబ్బు ఆగు. సుబ్బు, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? ఏమైందక్కా? చెప్తా పద. సుబ్బు, సుబ్బు! మళ్ళీ బావా ఏమైంది? ఏంటి ఇంకిక్కడే నిల్చున్నావు? పద ఇంటికి వెళ్దాం. టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. చెప్పండి మ్యామ్. సుబ్బుని పిలవండి. సుబ్బు సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు మ్యామ్. తెచ్చావేంటి బావా? నేను ఎందుకు రాలేదు? అదేదో ఫోన్లోకి వెళ్ళుకుంటూ కూర్చుంటే నేనే తెచ్చానులే. అయినా ఇప్పుడు ఏంటి, నేను తీసుకురాకూడదా?
అలా కాదు బావా, నీకెందుకు శ్రమ అని. మన వాళ్ళ కోసం చేసే పనిలో శ్రమే ఉంటుంది వారు. తిను, కూరలు చల్లారిపోతున్నాయి. ఏంటి వారు, ధ్యాస ఇక్కడ లేనట్టుంది, ఏమైంది? ఏం లేదు బావా. రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇంట్లో వాడిగా నీకు మాట చెప్పాలనిపించింది. సుబ్బు నీకు సరైన జోడీ కాదు వారు. మొదటి నుంచి ప్రకృతి మీ ఇద్దరిని విడగొడుతూనే ఉంది. పెళ్ళి ఆపడానికి ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. నీ బావుగా కాకుండా నీకు బెస్ట్ ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను. మందు తాగితే మనిషి మనిషిగా ఉండడం తెలుసు, కానీ సుబ్బు మరీ మృగంలా మారిపోతున్నాడు. అయినా సుబ్బుకి మందు అంతగా అలవట్లేదంటావేమో. ఎప్పుడది వ్యసనంగా మారుతుందో ఎవరూ చెప్పలేం. ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడట్లేదు. రాత్రి జరిగిందంతా నీ కళ్ళారా నువ్వు చూసావుగా. రేపు పెళ్ళాక ఇంకేం జరగచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. తొందరపడి జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకు. థ్యాంక్స్ బావా, నిన్న రాత్రి జరిగిన దానికి సారీ. మనలో మనకు సారీ ఎందుకు ఎవరు? మనమంతా కుటుంబం. చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. ముందు నువ్వు తిను, తర్వాత ఆలోచించుతూ గాని. చాలు బావా. ఏ హాయ్, బిజీనా? లేదు శివ గారు, చెప్పండి. నాదేమీ బామ్మ వయసు కాదమ్మా. కాల్ మీ శివ. చెప్పండి శివ. నువ్వేమన్నా పెళ్ళానివా? ఏంటి? మరి ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో మృణాల్లా అండి అంటుంటే అడిగాను. మహాప్రభు, మిమ్మల్ని ఎలా పిలవాలో చెప్పండి, అలానే పిలుస్తాను. మళ్ళీ అండి? సారీ సారీ, చెప్పు. దట్స్ కూల్. కాల్ మీ శివ ఆర్ నాని విల్ బి మోర్ కంఫర్టబుల్. హే, మీ ముద్దు పేరు నానియా? అవును. ఏ? చిన్నప్పుడు నన్ను కూడా ముద్దుగా నాని అని పిలిచేవారు. మంచి సింక్లోనే ఉన్నాం అనమాట. సింక్లోనా? ఆ సింక్ కాదమ్మా, SYNC, ఆ సింక్. ఓ సరే సరే. నీకు చేతులు నొప్పి పెట్టట్లేదా? లేదు. ఏ? టైప్ చేసి చేసి నాకు నొప్పి వస్తున్నాయి. కొంచెం ఆ కాంటాక్ట్ నెంబర్ ఏదో నా మొక్కను పడేస్తే కాల్ చేస్తాను. ఇదిగో పంపిస్తున్నా. వామ్మో, ఏంటి వీడు ఇంత స్పీడ్గా ఉన్నాడు? హాయ్. హాయ్ నాని. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నా ముద్దు పేరు ఎంత ముద్దుగా ఉంటుందని నువ్వు పిలిచాకే అర్థమైంది. ఆహా, మంచి డైలాగ్లే కొడుతున్నావు. త్వరగానే హీరో అయిపోతావు. థ్యాంక్ యూ. నీ మాటలు త్వరగా ఫలించాలని కోరుకుంటున్నాను. జరుగుతాయిలేండి. మళ్ళీ? సరే సరే. నాని నాని. చాలు చాలు, మరీ ముద్దుగా అవుతుంది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే వంట అయింది. అలా ఫోన్లో మునుగుదామనే లోపే నువ్వు మెసేజ్ చేసావు. ఏం వండావేంటి?
ఆ, పప్పు బంగాళదుంప ఫ్రై. మంచి కాంబినేషన్. మరి నువ్వేం తిన్నావు? మాకు ఇంటి ఫుడ్ తినే అంత అదృష్టం లేదులేండి. నన్ను అండి అనొద్దని చెప్పి నువ్వు అంటున్నావు. ఇది ఆ అండి కాదు, ఇది వేరే అండి. ఓహో అవునా, అయితే నేననేది వేరేదే. అబ్బో, మాటల్లో గెలవలేండి. మళ్ళీ రాము, చెప్పండి మేడం. సుబ్బు వచ్చాడా? ఇంకా రాలేదు మేడం. సరే నువ్వు వెళ్ళు. సరే మేడం. అరే సుబ్బు, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఒక్కసారి నా కాల్ ఎత్తచ్చు కదా. అన్నా ప్రాపర్టీస్ ఏమన్నా డైరెక్టర్ వస్తే తిడతాడు. నేను తెస్తా అన్న. వదినేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో వదినా. హలో సురేష్, సుబ్బు ఉన్నాడా నీతో? లేడు వదినా, ఏమైంది? ఏం లేదు, సుబ్బు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీతో ఏమైనా ఉన్నాడేమో అని కాల్ చేశాను. నాతో లేడు వదినా, నేను ఒక మూవీకి ఏడీగా వర్క్ చేస్తున్నాను, అందుకే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా. ఏమైంది, మళ్ళీ ఏదైనా గొడవ? ఏం లేదులే. చెప్పొద్దునా. మాకు ఇవన్నీ నార్మలేగా. యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఓకే బాయ్. సరే వదినా, బాయ్. సురేషనా డైరెక్టర్ వచ్చాడు. వస్తున్నా అండి. రేణు, బామ్మ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? రేణు, రేణు నిన్నే రేణు. ఏంటక్కా? అంతసేపటి నుంచి పిలుస్తుంటే పలకవేంట్రా? వినిపించేలా పిలవాలి. ఇక్కడ నేను గొంతు చించుకుంటూ పిలుస్తుంటే నువ్వేమో ఆ ఫోన్లో బిజీ బిజీ ఉన్నావు. సర్లే, ఏంటో చెప్పు. బామ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బామ్మని నాన్నగారు ఐ చెకప్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓ, మరి మళ్ళీ బావ వాళ్ళు? నాకేం తెలుసక్క, నేనేమన్నా వాళ్ళ అసిస్టెంట్నా? నాకేం తెలీదు. సరేగాని నాకు ఆకలేస్తుంది, తిందాం పదా. నేను తర్వాత తింటా, నువ్వు వెళ్ళు. హలో నాని. ఎక్కడ రేను? ఇదిగో బయలుదేరుతున్నాను. సారీ, నా బైక్ సర్వీస్కి ఇచ్చాను, సో పికప్ చేసుకోలేకపోతున్నాను. అదేం పర్లేదు, నేను బుక్ చేసుకొని వచ్చేస్తానులే. ఓకే కూల్, నేను లొకేషన్లోనే వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చేయి. బాయ్. బాయ్. అదేంటి బుక్ అవ్వట్లేదు? అక్కతో చెప్దామంటే అది ఇది అని క్వశ్చన్స్ అడుగుద్ది. బావగారిని అడుగుదాం.
The number you're calling is currently switched off. Please Switch try off-ఆ? later. నేను ఫోన్ చేసినప్పుడే స్విచ్ ఆఫ్ రావాలా? ఇప్పుడు ఎలా? సురేష్కి కాల్ చేద్దాం. రేణు. హాయ్ రేణు. హాయ్ సురేష్, బిజీ ఉన్నావా? లేదు లేదు, చెప్పు. ఏం లేదు, నేను చిన్న ఫ్రెండ్ని మీట్ అవ్వాలి. నేను ఎంత బుక్ చేసినా ఆటోస్ బుక్ అవ్వట్లేదు. నువ్వేమన్నా డ్రాప్ చేస్తావా? అవునా, దానిలో ఏముంది, వస్తా. థ్యాంక్ యూ సురేష్. నో మెన్షన్. హాయ్ సురేష్. హాయ్. హెల్మెట్ పెట్టుకో. హెయిర్ పాడైపోతుంది. హెయిర్ పోతే మళ్ళీ వస్తుంది, తల పోతే మళ్ళీ వస్తుందా? ఏం కాదులే, పెట్టుకో. ఓకేనా? పద పోదాం, లేట్ అవుతుంది. ఇంతకీ లవ్ ట్రైల్స్ ఎంతవరకు వచ్చాయి? ఏదో నడుస్తున్నాయి. అవును, అన్న వదిలికి ఏమైంది? పబ్బులో గొడవైందని తెలుసు, ఆ తర్వాత ఏమైందో ఏమో మరి. నువ్వేం అడగలేదా? అయినా వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారులే. అది నిజమేలే. సరే త్వరగా పదా. రేణు, ఇదేనా అడ్రస్? ఏ? ఏం లేదు, ఇది బడాబాబులు ఉండే ప్లేస్ కదా, ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరున్నారా అని. ఉన్నారున్నారులే, నాని అని. జాగ్రత్తగా ఉండు, ఈ ప్లేస్ అంత మంచిది కాదు. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. నేనేం చిన్నపిల్లని కాదులే, నాకు తెలుసు. రేణు, నేను అలా అనలేదు, కొత్త ప్లేస్ కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మళ్ళీ పిక్ చేసుకోవాలా? వద్దులే. అవసరం అయితే చెప్పు, వచ్చి పిక్ చేసుకుంటా. సరే, బాయ్. త్వరగా వెలిగించి చావు, నోట్లో సిగరెట్ నానిపోతుంది. గాలొచ్చేస్తుంది నాన్నగారు. గాలొచ్చినా తుఫానే వచ్చినా అంటించడం వచ్చిన వాడు అంటించగలుగుతాడు. అయితే వెలిగించుకోండి. అబ్బా, శభాష్ నాన్నగారు. ఈ మల్లిగడి నాన్నగారు అనిపించారు, భలే అంటించారు. థ్యాంక్స్. నా అంటించడం పక్కన పెట్టి నేను నిన్ను అంటించమన్న చిచ్చు ఎంతవరకు వచ్చిందో చెప్పిచావు. మీరు రాసిన స్క్రీన్ ప్లే ప్రకారమే సమయం రాగానే అమలు చేశాను. చిచ్చు అంటుకుని పేలిపోయింది కూడాను. ఇప్పుడు జంట పక్షులు రెండు విడిపోయి బాధలో మునిగి తేలుతున్నారు. శభాష్. ఈ శకుని ఆడించే ఆటకి ఎవరైనా బలి కావలసిందే. మీకు ఇంకో శుభవార్త నాన్నగారు. చెప్పు పుత్రరత్నమా. ఇప్పుడు ఈ మల్లిగాడు ఆ గబ్బుగాడిని దూరం చేసి ఒరుగు దగ్గర అవుతున్నాడు. ఆహా ఆహా, అయితే మనకు అప్పించిన అభిమానులు పండగ చేసుకునే సమయం ఆసనమైందన్నమాట. నువ్వు వరువుని పెళ్లి చేసుకోవడం, ఆ ఆస్తి మొత్తానికి వారసుడవ్వడం, మళ్ళీ మనం మన ఊరు వెళ్లి చక్రం తిప్పడం ఇక తథ్యం అన్నమాట. మీరు పెళ్లి మండపం వెతికే పనిలో ఉండండి. నేను వరకు ఇంకొక ప్రేమలేఖ రాశానంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒళ్ళో వాళ్ళి బావా పెళ్ళెప్పుడని అడుగుతుంది. అది రామారావు కొడుక మజాక. మీరు అలా పొడగండి నాన్నగారు, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సెంత సెట్ ఎక్క. ఆ సిగ్గు కొంచెం దాచుకోరా, రేపు పెళ్లి సమయానికి ఉపయోగపడుతుంది. ఊరుకోండి నాన్నగారు.
సుబ్బు 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 ఏంట్రా ఇది ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చావు? మంచోడేనా? తాగుతాడా సిగరెట్ కొడతాడా? అమ్మాయిలతో చాట్ చేస్తాడా అసలు ఎవడాడు? చెప్పు నేను ఏం చూస్తున్నావు చెప్పు. తెలుసుకోవాలన్నా అవును నీకు కూడా తెలుసుకోవాలన్నా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి అంతవరకు ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శీతల్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్ బాయ్. అసలు ఎవరు ఉంటాడు?